చిత్తూరు జిల్లా కుప్పంలో వెలుగు చూసిన అత్యంత దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. గుడిపల్లి మండలం మల్లన్న కొండపై భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటనలో 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా మారాడన్న కారణంతో భార్య తన ప్రియుడు గంగాధరతో కలిసి ఈ హత్యకు కుట్ర పన్నినట్టు పోలీసులు వెల్లడించారు. హత్యకు ప్రియుడితో పాటు సహకరించిన మరో 4గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో 2 పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయని, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్టు డీఎస్పీ పార్థసారథి తెలిపారు. ఈ కేసులో నిందితుడైన పవన్పై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్టు కూడా చెప్పారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. హత్య వెనుక పూర్తి కుట్ర కోణంపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. టౌన్ అవుట్స్కట్స్లో ఒక వృద్ధ దంపతులు భార్యాభర్తల్ని నరికి చంపడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ టీమ్స్ రన్ అవుతున్నాయి. దాంట్లో కూడా 3 టీమ్స్ పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ప్రాపర్టీ విషయంగా డిస్ప్యూట్ జరిగినట్టుంది. వాళ్ళకి ఇతరత్ర ఎటువంటి వేరే ఇష్యూస్ లేవు, కేవలం ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీ ఇష్యూ రిలేటెడ్ మీద ఏదైనా జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాము. ఈ మర్డర్స్ చేసి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. టీమ్స్ రన్. పవన్ అనే వాడి మీద 3 కేసులు ఉన్నాయి. రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం. వీళ్ళని ఖచ్చితంగా పోలీసు సర్వేలెన్స్లో పెట్టాం. గంగాధర్, హాసిని, పవన్, శేఖర్, సంతోష్, సురేంద్ర అనే వారిని మేము ఇప్పుడు అరెస్ట్ చూపించాం. నిన్న ఈవినింగ్ మిగిలిన వారిని కూడా తొందరలో అరెస్ట్ చేయబోతున్నాం. ఇది 14/7/2026 తేదీన మల్లప్పకొండలో మొక్కు ఉందని చెప్పేసి ఈ హాసిని భర్త బిడ్డతో పాటుగా 2 వీలర్లో రావడం జరిగింది. మల్లప్పకొండ పైకి వెళ్ళేటప్పుడు ఉన్న 3వ టర్నింగ్ నందు గల ఫారెస్ట్ ఏరియాలో అక్కడ ప్లాన్ చేశారు. ప్రీ ప్లాన్ చేసి అక్కడ